ఈ యొక్క గురుగ్రహ స్థితిలో మార్పు రావడం వల్ల మకర రాశి వారికి ఎలాంటి శుభాశుభాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. ఈ యొక్క మకర రాశి మరియు మకర లగ్నం వారికి తృతీయ వ్యయాధిపతి అవుతారు ఈ యొక్క గురుగ్రహం. సో వీరేంటంటే 6వ స్థానంలో స్థితి పొంది ఉన్నారు. సహజంగా 5, 7, 9 దృష్టిలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క గురుగ్రహం 6వ స్థానంలో ఉండి ఆయన పంచమ దృష్టి చేత 10వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. సప్తమ దృష్టి చేత 12వ స్థానాన్ని, అదేవిధంగా నవమ దృష్టి చేత మీ యొక్క 2వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారండి. 6 అంటే శత్రు, రుణ, రోగ బాధ. 10 అంటే వృత్తి, రాజ్యభావం, స్టేటస్, ప్రెస్టీజ్. 12 ఖర్చు, విదేశీయానం, దూర ప్రాంతం, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత, బహుదూర ప్రయాణాలు. 2వ స్థానం అంటే ధనం, కుటుంబం, ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్. ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వబోతున్నాయండి. వ్యయాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహము 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి 6, 8, 12 సంబంధం వస్తే విపరీత రాజయోగం అంటారు. అంటే మీలో పాజిటివ్ చేంజెస్ రాబోతున్నాయి. మీరు మీ హెల్త్ కాన్షియస్ కోసం, బెటర్మెంట్ కోసం, ఫిట్నెస్కి ప్రాముఖ్యత ఇస్తారు. వర్కౌట్ చేయటం కావచ్చు, హెల్త్ చెకప్ చేయించుకోవటం, ఇవన్నీ కూడా మీరు కనుక గమనిస్తే మకర రాశి వారు మెల్లిమెల్లిగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయబోతున్నారండి. సో ఇలాంటి గ్రహస్థితి అలా ఉంది కాబట్టి తప్పనిసరిగా బెటర్మెంట్ కోసం ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకు ఏలినాటి శని కూడా క్లియర్ అయిందండి. 5వ స్థానం మీద రాశ్యాధిపతి, లగ్నాధిపతి అయినటువంటి శని 5 మీద దృష్టి పెడుతున్నారు. 6 అంటే రోగస్థానము, 5 అంటే రోగం లేనితనం, రోగము అంటే హెల్త్ ఇష్యూస్ తగ్గిపోవటం అనమాట. కాబట్టి ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ ఫర్ బెటర్మెంట్ అండి. మరి 6లో ఉన్నటువంటి యొక్క గురుగ్రహ దృష్టి 10వ స్థానం మీద పడుతుంది. ఎవరైతే వృత్తిలో ఉంటారో బెటర్మెంట్కి అవకాశం ఉందండి. మీకు కనుక రావాల్సిన ఇంక్రిమెంట్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావాలి పెరుగుతాయి. ఎప్పుడు కూడాను గురు యొక్క దృష్టి మంచిదని చెప్పుకుంటూ ఉంటాం. ఈవెన్ దో మీకు 3 మరియు 12వ స్థానాధిపతి అయినా కూడా గురుగ్రహం శుభగ్రహమేనండి. కాబట్టి ఏంటంటే వృత్తిలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ట్రాన్స్ఫర్ ఉందనుకోండి, పాజిటివిటీగా దారితీస్తుంది. వృత్తి లేని వారికి నిరుద్యోగులుగా ఉద్యోగ కొలువు దొరుకుతుంది. ఏదైనా మార్పులు చేర్పులు చేద్దామంటే అది కూడా పాసిబిలిటీ. ఎందుకు మార్పు అని అంటే 12, 10 సంబంధం వచ్చింది కాబట్టి సో ఉన్న ఉద్యోగం, ఉన్న ప్రాజెక్ట్ అయిపోతే కనుక ఇంకో ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా 10వ స్థానం తండ్రిని కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కొంతమంది తండ్రి కొడుకుల మధ్యలో సమస్యలు ఉంటాయండి. ఏదైనా ఇష్యూస్ ఉంటాయి, ఈగో క్లాసెస్ కావచ్చు, ప్రాపర్టీ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా సరే అలాంటి సమస్యలు కూడా మెల్లిమెల్లిగా క్లియర్ అవుతాయి అని చెప్పవచ్చు. మరి ఆర్థిక పరిస్థితి చూస్తే 2వ స్థానం మీద గురుదృష్టి ఉంది. లోడ్స్ మెల్లిమెల్లిగా తగ్గించుకోవటము అనేది జరుగుతుంది. కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల సమాగమనం జరుగుతుంది. కాకపోతే రాహు యొక్క స్థితి కూడా మీకు ధనస్థానంలో ఉంది కాబట్టి అనుకోని